బలలో చేయవేయక ముందుకు మనం ఒక లేఖన భాగాన్ని చూసుకొని బలలో చేయవేద్దాము. మన హృదయాన్ని పరీక్ష చేసుకొని మరి మనం దేవుని ఎదుట మనుషుల ఎదుట ఏ విధంగా ఉన్నామని మనం పరీక్ష చేసుకొని ప్రభు బలలో చేయవేద్దాము. ఈ దేవుని వాక్యం చూసినట్లయితే 2 Samuel chapter 19 verse 18 to 20. 2 సమూయేలు 19 అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకుందాం. 18 to 20, chapter 19, 18 to 20. రాజు ఎదుట నది దాటిరి, రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గెరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవు రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందించకము, మనసునందించుకొనకము. నేను పాపం చేసినని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నేను నా ఏలిన వాడిని రాజునకు నిన్ను ఎదుర్కొంటకు నేను ముందుగా వచ్చి ఉన్నాను నేను. సో ఈ లేఖ నేపథ్యం చూసినట్లయితే మనము దావీదు మహారాజు తన కుమారుడైన అబ్షలోము తరుముతున్న సమయంలో తను వెళ్తున్న సమయంలో షిమి వచ్చి తనను దూషించి తన మీద నెపములు వేసి తను చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి అబ్షలోము ఈ సందర్భంలో అబ్షలోము మరణించడము, తర్వాత దావీదు రాజు మళ్ళా తన రాజ్యాన్ని అధికారంలోకి రావడము చూసినప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇంత ముందుకు షమిని చూసినట్టయితే ఆయన దావీదును దూషించినట్టుగా చూస్తున్నాం, ఆయన మీద నెపములు వేసినట్టుగా చూస్తున్నాం, ఆయన మీద రాళ్ళు రువినట్టుగా చూస్తా ఉన్నాం. అయితే ఈ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు లేఖన భాగంలోకి వచ్చేసరికి ఆయన పరిస్థితి ఆటోమేటిక్గా చేంజ్ అయింది. ఈస్ టోటలీ లుకింగ్ లైక్ ట్రాన్స్ఫార్మ్డ్. బిఫోర్ హీ వాజ్ కర్సింగ్, బిఫోర్ హీ వాజ్ స్టోనింగ్ ఆన్ హిమ్, బట్ ఆయన చేయని దానికి ఆయన మీద నెపలు వేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన తను పశ్చాత్తాపడ్డట్టుగా, మరి ముందు వచనాలు చూసినట్టయితే త్వరపడి అని వస్తుంది. ఇది అధ్యాయంలో 16వ వచనం ఉంటుంది. త్వరపడి అని రాయబడినది. త్వరపడి రాజు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తను చేసిన తప్పును తను గ్రహించినాడు. అయితే మరి ఈయన నిజంగా దావీదుతో సమాధాన పడ్డాడా? నిజంగా మనస్ఫూర్తిగా ఆయన క్షమాపణ అడుగుతున్నాడా? ఒక విషయాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఊసరవెల్లి గురించి విన్నారా? ఇంగ్లీష్లో కాల్ కెమేలియన్. ఇంగ్లీష్లో కెమేలియన్ అంటారు. అది ఏం చేస్తుందంటే ఒక చెట్టులో ఉన్నప్పుడు ఒక కలర్, అటు ఇంకో చెట్టుకి వెళ్ళగానే ఇంకో కలర్ మారిపోతుంది. ఎందుకు మారుతుంది అని నేను దాన్ని ధ్యానించినప్పుడు 2 కారణాలు ఉన్నాయంట. ఎందుకు కలర్ మార్చుకుంటుంది అని అంటే, ఒకటంట తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఏం చేసుకోవడానికి? తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎవరి నుంచి వెళ్ళి? తన శత్రువుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. రెండవది చాలా వెరీ క్రూషియల్, సమయము దొరకగానే పట్టేసి చంపేస్తుంది. తన శత్రువు సమయం దొరకగానే పట్టుకొని చంపేస్తుంది. అంటే తను హృదయంలో ఎలా ఉంటుందంటే కలర్స్ మారుతుంది, బయటికి కలర్స్ మారుతుంది, కానీ హృదయంలో మాత్రము ఆ యొక్క పశ్చాత్తాపం అనేది కనబడట్లేదు. షిమి జీవితంలో చూస్తున్నట్టయితే హి వాజ్ అఫ్రేడ్. ఏమని? ఇప్పుడు ఇంత ముందుకు దావీదు తన రాజ్యాన్ని కోల్పోయి పారిపోతున్న సమయంలో నేను ఆయన మీద నెపములు వేశాను, ఆయనను మీద రాళ్ళు వేశాను, ఆయన మీద ధూళి వేశాను. ఇప్పుడు ఆయన మళ్ళా రాజై తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయనకు దొరికితే నా పరిస్థితి ఏంటిది? అంటే నన్ను ఆయన చంపేస్తాడేమో భయంతో ఏం చేస్తున్నాడు? ఈస్ కమింగ్ టు హిమ్. మనము మరి అనుదిన జీవితంలో మనము షమీ లాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నామా? నిజంగా మనము పశ్చాత్తపడి దేవునితో మనుషులతో సమాధాన పడి మరి జీవిస్తున్నామా? ఆదివారం రోజు పళ్ళలో చేవేసే ముందు ప్రభు నన్ను క్షమించు, అన్న సహోదరుని ఇలా అన్నాను, దేవా నిన్ను దూషించాను అనే విధంగా మనము ఆ సమయానికి
ఒప్పుకొని మరలా మరలా మళ్ళా పాపంలో పడి ఉంటున్నామా? లేకపోతే మనుషులతో సమాధాన పడకుండా మన హృదయంలో ఇంకా ఆ గ్రడ్జ్, ఇతరుల పట్ల ఆ ద్వేషం, ఇతరుల పట్ల ఆ మోసపూరితమైన జీవితము మనలో ఒకవేళ ఉంటే కనుక లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ హౌ ఐ యామ్. నా యొక్క నేను నా నేను ఒక వ్యక్తిని ఫర్గివ్ చేయమని అడుగుతున్నానంటే నిజంగా నేను ఫర్గివ్ చేయమని అడుగుతున్నానా? ఏదో ఈ సమయానికి ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటపడడానికి ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడుతున్నానా? భార్య భర్తలుగా, కుటుంబాలుగా, తల్లిదండ్రులుగా ఏం చేయాలి? యూ షుడ్ టోటలీ షుడ్ నాట్ బి లైక్ ఏ హెమిలియన్. ఊసరవిల్ లాంటి స్వభావం మనలో ఉండకూడదు. అది ఎంతో ప్రమాదకరం. అది దేవునికి దృష్టికి మనుషులకు మంచిది కాదు. సో బలలో చేయబోతున్న నువ్వు నేను, హౌ ఇస్ యువర్ ఇన్నర్? ఇస్ ఇట్ చేంజింగ్ కలర్స్? మన అనుదిన జీవితము కలర్స్ ఆ కెమిలియన్ లాగా, ఔసరవిల్ లాగా మన అనుదిన జీవితంలో పరిస్థితులు బట్టి మార్చుకుంటున్నామా? నిజంగా ప్రభు చేత, ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆ క్షమాపణ జీవితాన్ని జీవిస్తున్నామా? మనుషులతో క్షమాపణ అడిగి మరి ఆ క్షమాపణ జీవితాన్ని జీవిస్తున్నామా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు కొన్నిసార్లు సో విత్ దిస్ థాట్ లెట్ us టేక్ పార్ట్. హౌ ఐ యామ్, ఈజ్ మై ఫర్గివ్నెస్ రియల్? ఐమ్ ఆస్కింగ్. నిజంగా నా ప్రభుని నిజంగా నన్ను క్షమించు ప్రభు అని మనస్ఫూర్తిగా అడుగుతున్నామా? లేక అవకాశాన్ని బట్టి అడుగుతున్నామా? మనుషులతో కూడా అదే విధంగా మనము ఒకరినొకరము క్షమించుకొని ముందుకు వెళ్దాము. సో వాళ్ళలోకి సహకారంగా దేవుని వాక్యం చదువుకుందాము. 1 Corinthians chapter 11 verse 23 onwards. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడానికి చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రశ్నించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినుడో లేక ఆయన పాత్రలను తాగను, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని వలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రని త్రాగవలెను. I request the brothers to come and help in the table.